అండ్ అలాగే డాక్టర్ అంటే కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అంటే ఇన్ఫర్టిలిటీకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇన్ఫెక్షన్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్లో ఇద్దరిలో ఉంటుంది. ఫస్ట్ మనం వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్కి మోస్ట్లీ వాళ్ళు కంప్లైంట్స్తోనే వస్తారు. ఒకటి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని, ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ అవుతున్నాను, ఏదో ఒక డిశ్చార్జ్ అని చెప్పి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే వైఫ్ ఒకరికి ఇచ్చి హస్బెండ్ ఇవ్వకపోతే, ఎందుకంటే భార్యాభర్తలు కలిసినప్పుడు క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇద్దరికి ట్యాబ్లెట్స్ ఇచ్చి, ట్యాబ్లెట్స్ వాడినన్ని రోజులు ఒక 2 వీక్స్ కలవకుండా ఉంటే ఇన్ఫెక్షన్ టోటల్లీ కంట్రోల్ అవుతుంది. లేదు అంటే ట్యాబ్లెట్స్ వాడుతూ భార్యాభర్తలు కలుస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ ఆబ్వియస్లీ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటుంది. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు, స్వప్న గారు. హలో హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే స్వప్న గారు, చెప్పండి. మేడం, మేము భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నాం మేడం. మా రిలేటివ్ లో ఒక అమ్మాయిని మొన్న రీసెంట్ గా చూపించినాం మేడం. ఓకే మేడం, అయితే హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేయాలన్నారు మేడం. రెండు ఒకేసారి చేయొచ్చా? రెండు ఒకే సిట్టింగ్లోనే చేసేయచ్చమ్మా. ఒకేసారి ఎనస్థీసియా ఇచ్చి, లాప్రోస్కోపీ అంటే పొట్ట మీద నుంచి స్కోప్ పెట్టి మనము మొత్తం పొట్టలో ఉన్న యుట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తాం. హిస్ట్రోస్కోపీ అంటే ఆడవాళ్ళకి కింద నుంచి ఒక స్కోప్ పంపించి గర్భసంచి ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. సో రెండు ఒకేసారి రెండు చేయించేసేసుకోవచ్చు. ఓకే. డాక్టర్, ఒకసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత అంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి కొంతమందికి టైం పడుతూ ఉంటుంది, ఎందుకు అలా అవుతుంది? ఒక్కొక్కసారి అంటే ఫస్ట్ మేమైతే ఒక 3 months to 6 months రెస్ట్ తీసుకోమంటాం కంపల్సరీ. ఎమ్మటే బాడీ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిస్క్యారేజ్ అయినప్పుడు కొంతమంది సరిగ్గా మొత్తం బాడీలో అంటే లోపల గర్భసంచిలో ఉన్న ప్రోడక్ట్స్ అంతా బయటకు పోకపోయినా అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇదే ఇన్ఫెక్షన్ మళ్ళీ ట్యూబ్స్లోకి బ్యాక్ వెళ్ళచ్చు, దానివల్ల ట్యూబల్ బ్లాక్ అవన్నీ. అందుకని ఒక 6 months వెయిట్ చేసి చూసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే, ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చి మళ్ళీ సెకండ్ టైం రాకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు మనం. అండ్ అలాగే మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు? అది ముత్యాల గర్భం. అది ఏంటి అంటే గర్భం వచ్చిన తర్వాత అది గర్భసంచి పొరల్లోకి బాగా చొచ్చుకుపోయి ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట అది కూడా. సో అది తీసేయాలి. లేదు అంటే బీటా హెచ్సిజీ వాల్యూ బాగా హై వెళ్ళిపోయి పేషెంట్కి ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే డాక్టర్, కొంతమందికి యూట్రస్లో అంటే ఎంబ్రియో ఫామ్ అవ్వకుండా వేరే అంటే ట్యూబ్స్లో కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అసలు అలా ఎందుకు అవుతుంది? ఒక్కోసారి ఏంటంటే గర్భసంచిలో ఉన్న కండిషన్ బేబీకి ఎంబ్రియోకి యాక్సెప్ట్ చేయలేకపోయినా, దానికన్నా అది ట్యూబ్స్లో కండిషన్ బెటర్గా అనిపిస్తే అది వెళ్ళి అక్కడ అతుక్కుంటుంది. మోస్ట్లీ ఐవీఎఫ్ కన్సెప్షన్స్లో చాలా తక్కువ అనమాట ఎంబ్రియో, ఎందుకంటే మనం డైరెక్ట్లీ గర్భసంచిలో పెడతాము, ట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ అతుక్కోదు. అదే న్యాచురల్ కన్సెప్షన్ అనుకోండి, చెప్పినట్టు ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసేది ట్యూబ్లోనే. అది 5th day తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఒక్కొక్కసారి ట్రావెలింగ్ చేయదు అనమాట ఎంబ్రియో. ఎందుకు అంటే అక్కడ ఏదైనా అడ్డం రావటం, ఆ కండిషన్ సరిగా లేకపోవటం, ఆ ట్యూబ్లో ఉన్న కండిషన్, దానివల్ల అది అక్కడే ఉండిపోయి అక్కడే ప్రెగ్నెన్సీగా ఫామ్ అయ్యి అట్లా ఎక్టోపిక్స్ వస్తాయి అన్నమాట. అండ్ అలాగే డాక్టర్, మీ దగ్గరికి వచ్చే కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ హెల్త్ ఇష్యూస్తో కూడా సఫర్ అవుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి అంటే లైక్ హార్ట్ ఇష్యూస్, లేదంటే ఏదైనా కిడ్నీ ఇష్యూస్, వాళ్ళు ఆల్రెడీ ఆ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ అలాంటి వారికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అంటే ట్రీట్మెంట్ చేయటం ఏమన్నా మీకు టిపికల్గా అనిపిస్తుందా? అదే అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ఫస్ట్ కండిషన్ చూస్తాము. కన్సర్న్ వాళ్ళ స్పెషలిస్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళతో డిస్కస్ చేసి మనం ఏ ట్యాబ్లెట్స్ని మనం ఆపాలి, ఏ ట్యాబ్లెట్స్ని మనం ఆపద్దు అనేది చెక్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అండ్ అలాగే మేల్లో కూడా ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? సేమ్ లైఫ్ స్టైల్ మళ్ళీ అదే చెప్తాను. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించాలి. మొబైల్ ఫోన్స్ చూడటం తగ్గించాలి. అండ్ మొబైల్ ఫోన్స్ ఏంటంటే చాలా మటుకు అందరూ ప్యాంట్ పాకెట్లో పెడతారు, అది అక్కడ తీసేయటం బెటర్ అనమాట. ఎందుకు అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అంతా ఆ ఏరియాలోనే జరిగింది దానివల్ల. ఇంకొకటి కొంతమందికి లైక్ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అందకపోవటం అట్లా జరుగుతాయి. ఏదైనా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఏదన్నా స్పర్మ్ ప్రొడక్షన్ అయ్యే ప్లేస్లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా, ఇలా ఉన్న వాళ్ళకి
స్పర్మ్ క్వాంటిటీ క్వాలిటీ అట్ ద సేమ్ టైం 0 కూడా ఉండొచ్చు స్పర్మ్స్ ఒక్కొక్కసారి ఇప్పుడే అంటున్నారు మీరు అంటే స్పర్మ్ కౌంట్ వచ్చేసి 0 కూడా ఉండొచ్చు అనేసి. అసలు అలా 0 అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకి స్పర్మ్ అనేది టెస్టిస్లో ఫామ్ అయ్యేది త్రూ పెనిస్ బయటకు వస్తుంది అనమాట. ఆ ప్రాసెస్లో ఏదన్నా బ్లాక్ ఉంటే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే పుట్టుకతో కూడా వాళ్ళకి వ్యాస్ డిఫరెన్స్ అనే పార్ట్ మిస్ అవుతుంది అనమాట. సో ప్రొడక్షన్ అయినా ఇప్పుడు ఆడవాళ్ళకి ట్యూబ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి కూడా ఇవి ట్యూబ్స్ అనమాట. అలా ట్యూబ్స్ అనేవి లేకపోతే బీజాల్లో ఫామ్ అయిన కణాలు బయటికి రావన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే డైరెక్ట్గా టెస్టిస్లో ఆర్ బీజాలలో సూది వేసి కణాలు బయటకు తీసి ఆడవాళ్ళ ఎగ్స్లో కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తాం అట్లా. అండ్ అలాగే డాక్టర్ అంటే ఇన్ఫర్టిలిటీకి ఎస్పెషల్లీ ఫీమేల్లో వచ్చేసి థైరాయిడ్ కూడా ఒక ఇష్యూ. అంటే థైరాయిడ్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది సఫర్ అవుతుంటారు. అలాగే మేల్లో కూడా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది, వాళ్ళకి అది ఎంతవరకు ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతుంది? సేమ్ ఆడవాళ్ళలో ఎలాగో మగవాళ్ళలో కూడా థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పర్మ్ కౌంట్ తగ్గటము ఇట్లా ఉంటుంది. వాళ్ళకు కూడా మెడికేషన్స్ ఇచ్చి కంట్రోల్ చేసిన తర్వాత స్పర్మ్ కౌంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ న్యాచురల్గా అన్నా చేసుకోమంటాము, లేదు అంటే IUI IVF. అండ్ అలాగే ట్యూబల్ బ్లాక్స్ కూడా బోత్ సైడ్ కాకుండా కొంతమందికి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే అంటే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ అంటే ప్రాబ్లం వస్తుందంట. ఇప్పుడు వన్ సైడ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా వస్తుంది అందరికీ, మనం ఏం ఆలోచించాల్సిన. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు రైట్ సైడ్ బ్లాక్ ఉందనుకోండి, ఆ నెలలో లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయితే లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బాగానే ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే నెలలో రైట్ సైడే ఎగ్ రిలీజ్ అయింది అనుకో, ఆబ్వియస్లీ అక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కొంతమందికి కంటిన్యూస్గా ఒకటే సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుంది, అలాంటప్పుడు వాళ్ళు ఫర్దర్గా కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1-2 years ట్రై చేసి అప్పటికి అవ్వకపోతే మళ్ళీ ఐవీఎఫ్. సో ఫైనల్లీ ద ట్రీట్మెంట్ విల్ బీ ఎవరికైనా ఐవీఎఫ్. అండ్ అలాగే IUIకి కానీ IVFకి కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏజ్ లిమిట్, సర్టెన్ ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా? అట్లా ఏముండదు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా అన్నీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి ఎర్లీ ఏజ్లో పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. వన్స్ ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టాప్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి అంటే హెల్త్ పరంగా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. స్టార్ట్ చేసేదంటూ ఉండదు. వన్స్ మెనోపాజ్ అటైన్ అయింది అంటే దానికి కారణం ఎగ్స్ తగ్గిపోవటం. ఆడవాళ్ళకి ఓవరీస్లో ఎగ్స్ తగ్గిపోతే మెనోపాజ్ అటైన్ అవుతారు. అట్లా ఏజ్ వాళ్ళకి అంటే లైక్ 50 years వరకే లిమిట్ పెట్టుకుంటాం. ఈ లోపల ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఎగ్స్ లేని వాళ్ళకి మనము ఊసైడ్ డొనేషన్ అని ఉంటుంది అనమాట, ఎగ్ డొనేషన్. వేరే వాళ్ళ ఎగ్స్ తీసుకొని వీళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి మళ్ళీ ఎంబ్రియో ఫామ్ చేసి తనకి పీరియడ్స్ వచ్చేటట్టు చేసి తన యుట్రస్లో ఉన్న లేయర్ ఎండోమెట్రియం లేయర్ని పెంచి ఈ ఎంబ్రియో తన గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ చాలా మందికి వస్తుంది. కాకపోతే లిమిట్ ఈజ్ 50 years. ఎందుకంటే 2021 ART గైడ్లైన్స్ ప్రకారం అబోవ్ 50 years వాళ్ళకి ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ ఏమీ ఇచ్చేది ఉండదు. న్యాచురల్గా వస్తే బై గాడ్స్ గ్రేస్ ఓకే, లేదు అంటే మనం ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వము. అండ్ అలాగే డాక్టర్ అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తోటి ఫస్ట్ మీ దగ్గరికి క్లయింట్ రాగానే వాళ్ళకి చేసే టెస్ట్ ఏంటి? ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం, తర్వాత బేసిక్ స్కాన్ ఒకటి ఉంటుంది, తన యుట్రస్ చెక్ చేస్తాం, తన ఓవరీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం, ఓవరీస్లో ఎన్ని ఎగ్స్, యుట్రస్లో ఎండోమెట్రియం లైనింగ్ ఉంటుంది అనమాట, ఆ లైనింగ్ ఎలా ఉందో చెక్ చేస్తాము. దాని తర్వాత ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అండ్ AMH యాంటీ ములేరియన్ హార్మోన్ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడానికి. హస్బెండ్స్లో ఓన్లీ స్పర్మ్ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ బేసిక్ టెస్ట్ ఇవి. ఆ టెస్ట్ బేసిస్ మీద ఫర్దర్గా ఇంకేమన్నా టెస్ట్ చేయాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. అండ్ అలాగే IUI ట్రీట్మెంట్ కానీ IVF కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చేయించుకున్నారు, ఫెయిల్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశారు, అలా ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? IUI వి గో అప్ టిల్ 6 cycles చేసిన తర్వాత ఫెయిల్ అయితే బెటర్ IVFకి వెళ్ళండి అంటాం. ఓకే, IVF వి గో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేదాకా చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆ హార్మోన్స్ వల్ల ప్రాబ్లం వీ గో అప్ టిల్ 7 cycles. అంటే పేషెంట్ ఎంతవరకు చేయించుకోగలిగితే అంతవరకు అనమాట. ఒక్కొక్కసారి అదే 2-3 cyclesకి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి డోనర్ ఎగ్ కావాలి అట్లా అడుగుతారు అనమాట. అలాంటి వాళ్ళకి ఆ ఫర్దర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చేదంటూ ఏముండదు. వీళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని డోనర్కి ఇచ్చి
ఆమె దగ్గర ఎగ్స్ తీసుకొని వీళ్ళకి ఇస్తామన్నమాట. అంటే సైకిల్కి కూడా ఎంత గ్యాప్ ఉంటుంది డాక్టర్? 1 సైకిల్ ఈజ్ ఎనఫ్. మధ్యలో ఒక 1 సైకిల్ పెట్టచ్చు, లేదు అంటే కంటిన్యూస్ సైకిల్స్ కూడా చేస్తాం కొంతమంది. ఇప్పుడు ఇదే సైకిల్లో స్టార్ట్ చేసి ఎగ్స్ తీసి కొన్ని ఎగ్స్ ఏంటంటే చిన్నగా ఉండిపోతాయి, ఓకే, ఎమ్మటే మళ్ళీ అదే సైకిల్లో మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఎగ్ రిట్రీవల్ కూడా చేయొచ్చు. ఓకే, డ్యూయల్ స్టిమ్ అంటాం అనమాట. కంటిన్యూస్గా ఒకటే సైకిల్ ఒకటే పీరియడ్లో 2 సార్లు చేస్తాం. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి మామూలుగా ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేశారు, దాని ద్వారా వాళ్ళ బేబీకి బర్త్ ఇచ్చారు. అంటే సెకండ్ వచ్చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా? చాలా మందికి అట్లా న్యాచురల్గా వచ్చేస్తుంది ఐవీఎఫ్, ఎందుకంటే ఆ డ్రగ్ వాళ్ళ బాడీలో ఉండటం వల్ల ఏమో కానీ. చాలా మొన్న ఈ మధ్యనే ఒక పేషెంట్ వచ్చారు, 2 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ ఫెయిల్డ్ అవుట్ సైడ్, న్యాచురల్గా వచ్చేసింది పేషెంట్కి. సో అట్లా న్యాచురల్గా రాదు అనేది ఉండదు, 100% న్యాచురల్గా వస్తుంది మీరు ట్రై చేస్తే. డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us. చూడు ఎంత మెరిసిపోతుందో పాపాయి. సరే నువ్వు చెప్పు, ఎవరి మాట విన్నావు? నేను మీ ముగ్గురి మాట విన్నాను. సంతూర్ బేబీ సోప్ ఎంచుకుని మీగడ కుంకుమ పువ్వు మరియు బాదాం నూనె గుణాల పరిపూర్ణ సమతూకం కొత్త సంతూర్ బేబీ సోప్ లో. ఇది మీ పాపాయ్ చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది, ఇస్తుంది పోషణ మరియు అద్భుతమైన మెరుపు. కొత్త సంతూర్ బేబీ సోప్. మరింత ప్రేమ, మరింత పోషణ. సంతూర్ బేబీ సోప్ పైన 33% ఎక్స్ట్రా పొందండి.